హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటిదంటే మనకు రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, కిష్కింధాపురి మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, అండ్ మన జూనియర్ మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, మా అవతార్ నరసింహ మూవీ ఓటీడీ రిలీజ్ డేట్. సో ఈ 4 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీడీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయిన బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టి హౌస్ మేట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి యాక్చువల్గా అయితే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మనకి ఈ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. పోలీస్ మూవీ. సో ఈ మూవీని అయితే మనకైతే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 19 నుంచి అయితే ఈ పోలీస్ మూవీని అయితే డేట్ ఓటీటీలోకి అయితే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టూ మచ్ విత్ కాజోల్ అండ్ పింకీ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు సెప్టెంబర్ 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. పరం సుందరి మూవీ. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే 27 నుంచి అయితే మనకు సెప్టెంబర్ 27 నుంచి పక్కాగా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈ పరం సుందరి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. బిలియనియర్ బంకర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 19 నుంచి అయితే ఈ బిలియనియర్ బంకర్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి అయితే మనకు సీజన్ 1 ఆల్రెడీ అయితే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకి సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. ది సర్ఫర్ మూవీ. సో ఈ మూవీని మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీని తీసుకొస్తున్న ప్లాట్ఫామ్ ఏంటిదంటే, మనకు లైన్ స్క్రిప్ట్ ప్లే అనే ఛానల్ వాళ్ళు అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగులో డబ్ చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 19 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. శ్రద్ధా శ్రీనివాస్ గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ది గేమ్ మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచి వచ్చేసి మనకి ఈ మూవీ అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుందరకాండ మూవీ. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు సెప్టెంబర్ 27 నుంచి అయితే సుందరకాండ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో అంతలా డౌట్ ఉంటే నేను స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. సెప్టెంబర్ 27 అయితే పక్కాగా అయితే నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన సుందరకాండ మూవీ అనేది రిలీజ్ అయితే అవుతుంది. వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే డిసెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు వేకప్ డెడ్ మ్యాన్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అనుష్క శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఘాటీ మూవీ. సో ఒక లేడీ వారియంటర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ మంత్లో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు, మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే ఘాటీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, మనకైతే ఘాటీ మూవీ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. నార్మల్ యూట్యూబర్ అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ అయితే కాదు, ఎందుకంటే ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి మౌలి గారు హీరోగా యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గానే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పటికీ ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో మూవీ కూడా మనకైతే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మద్రాసి మూవీ అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు ఈ రోజుగా యాక్ట్ చేసిన వార్ 2 మూవీ. సో ఈ మూవీతో పాటుగా కూలీ మూవీ రిలీజ్ అయింది. కూలీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ వార్ 2 మూవీ ఎందుకు ఓటీటీలోకి రిలీజ్ కావట్లేదని చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కూలీ మూవీ వచ్చేసి అది తమిళ్ మూవీ. సో తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతాయి. సో ఒక బాలీవుడ్ మూవీస్ అందుకే కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఇది ఒక మనకు ఎప్పటి
ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి వాటు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాటు మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు పక్కాగా అయితే అక్టోబర్ 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. అయితే ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 నుంచి అయితే కొత్త లోక చాప్టర్ 1 మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే సెప్టెంబర్ 26 నుంచి కొత్త లోక చాప్టర్ 1 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మహవతార్ నరసింహ మూవీ. సో ఇదొక యానిమేషన్ మూవీ. సో యానిమేషన్ మూవీగా రిలీజ్ అయ్యి ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసి యానిమేషన్ మూవీస్లోనే ఇండస్ట్రీగా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ రీసెంట్గానే మనకు థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ అయితే కాదు. ఒకవేళ మనకు రిలీజ్ అవుతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ రిలీజ్ కాకపోతే మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మహవతార్ నరసింహ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు అక్టోబర్ 3వ తారీఖునైనా రిలీజ్ అయితే కావచ్చు, సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్నైనా రిలీజ్ అయితే కావచ్చు. కిష్కింధాపురి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి ఈ రోజు అయితే మనకు సెప్టెంబర్ 12న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ అయినా రాసుకోవడమే జరుగుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 1st వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కీర్తి రెడ్డి అండ్ శ్రీనీల గారి కాంబినేషన్లో వచ్చిన జూనియర్ మూవీస్తో ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా అయితే మారిపోయింది. ఎందుకంటే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. నేను కూడా ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా థియేటర్కి వెళ్ళి చూడలేదు ఈ మూవీని అయితే. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఈగర్గా వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీని అయితే మనకి యాక్చువల్గా అయితే ఆగస్ట్ 15వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావాల్సింది, కానీ ఈ మూవీని అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే పోస్ట్‌పోన్ చేస్తూ పోతున్నారు. సో ఈసారి అయినా మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈసారి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే ఈ జూనియర్ మూవీని అయితే ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఈసారి అయినా పక్కాగా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మిరాయి మూవీ. సో ఈ మూవీని అయితే ఈరోజు అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో మూవీ అయితే నాకైతే నచ్చింది, కానీ చాలామంది రివ్యూవర్స్ అయితే నాకైతే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో నాకు నచ్చిన మూవీస్ వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి నచ్చిన మూవీస్ నాకు నచ్చట్లేదు, ఏం అర్థం కావట్లేదు. సో మూవీ అయితే బాగుంది. సో థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని అయితే అక్టోబర్ 2nd వీక్ నుంచి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ని మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోస్లో కూడా మీ మూవీస్ అనేవి ఇంక్లూడ్ అయితే చేసి వీడియో అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇప్పుడైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే వీడియోని అయితే చూడవచ్చు. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం, కానీ ఇక 7 days నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ టు ఆల్.